పంచమి అంటే వసంత పంచమి మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని శ్రీ పంచమి లేదా వసంత పంచమి అని పిలుస్తారు. వేదాల ప్రకారం దేవతలు వాగ్దేవిని సృష్టించిన రోజే వసంత పంచమి. ఈ రోజున దేవతలంతా సరస్వతీ దేవిని ప్రార్థిస్తే దేవతలందరికీ ఆ అమ్మవారు దర్శనమిచ్చిన రోజని చెబుతారు. ఈ పర్వదినాన్ని సరస్వతీదేవి జన్మదినంగా మనం జరుపుకుంటాం. సరస్వతీదేవి పుట్టిన రోజు అంటే ఆ రోజు సరస్వతీదేవి పుట్టిందని అర్థం కాదు. సరస్వతీదేవి ఎప్పటి నుంచో అంటే వేదాలకు పూర్వం నుంచే ఉంది. కానీ దేవతలందరి ప్రార్థన మేరకు దేవతలకు దర్శనమిచ్చి భూలోకంలో సరస్వతీదేవిగా అనుగ్రహాన్ని ప్రారంభించిన రోజు వసంత పంచమిగా అభివర్ణిస్తారు. సరస్వతీదేవి ఆరాధనతో కలిగే ఫలితం. వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారి వద్ద పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు ఉన్నత స్థాయికి చేరుతారని భక్తుల నమ్మకం. సరస్వతి అమ్మవారిని ఆరాధించడం వల్ల వాక్ శుద్ధి కలుగుతుందని, ఈ రోజున అమ్మవారి నవరసాలతో అభిషేకం చేసిన వారికి సద్బుద్ధి విద్య లభిస్తుందని పండితులు చెబుతారు. వసంత పంచమి రోజున గృహ ప్రవేశాలు, భూమి పూజలు, ఏ శుభకార్యం తలపెట్టినా ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతారు. ఆలయానికి వెళ్ళి అమ్మవారిని ఆరాధించలేని వారు ఇంట్లో కూడా అమ్మవారిని పూజించవచ్చు. ఈ రోజున చేయవలసిన పనులు. ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే నిద్రలేవాలి. స్నానం చేసిన తరువాత పసుపు రంగు దుస్తులు ధరించి అమ్మవారి ప్రతిమ లేదా ఫోటో పట్టుకొని వాటికి గంగా జలాన్ని చల్లి పసుపు కుంకుమ పెట్టాలి. అమ్మవారి ముందు దీపం వెలిగించాలి. పుస్తకాలు, పెన్ను లేదా ఖాతా పుస్తకాలు, సంగీత వాయిద్యాలను దేవత ముందు ఉంచి సరస్వతి మంత్రాలను జపించాలి. అమ్మవారికి నైవేద్యంగా పాయసంతో పాటు పండ్లు కూడా సమర్పించవచ్చు. అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని ఇతరులకు పంచాలి. ఇలా ఆరాధించడం ద్వారా ఆ సరస్వతీదేవి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు.